అమ్మా, వాడెక్కడ కూర్చోబెట్టి స్టోరీ చెప్పమంటాడేమోనని గుండె గుట్టులోకి వచ్చింది. అయినా నన్నెందుకు డైరెక్టర్గా పంపించావు గురు? చెప్తా, అన్నిటికీ సమాధానం చెప్తా. ఈ స్టోరీలో మళ్ళీ సస్పెన్స్ కూడానా? ఏంట్రేదో అంటున్నావు? మీ వాస్గడ్ కనిపించట్లేదేంది? వాడిని పని మీద పంపించాను. మీ వాస్గడ్ కనిపించట్లేదని నన్ను కలెక్షన్ ఏజెంట్ చేసి నన్ను యాక్టర్ని చేసి వాడు ఎవరి దగ్గర కూడా డైరెక్టర్గా పంపిస్తావా? అసలు ఏమనుకుంటున్నారా నా గురించి? అప్పారావు కన్సల్టెన్సీ కంపెనీకి ఒక బ్రాండ్ ఉంది, ఎంతో మందికి జాబ్ తెప్పించిన రికార్డ్ నా పేరు మీద ఉంది. ఎనీ డౌట్? అరిటాకులు కట్టేం కాదు. నువ్వు నీ షాపుకి రెంట కట్టకపోతే ఓనర్ తలా లాక్కుండా అని నాకు ఎప్పుడో తెలుసు. అది షాప్ కాదు, కన్సల్టెన్సీ ఏజెన్సీ. అబ్బో, అదో పెద్ద కన్సల్టెన్సీ ఏజెన్సీ. కిరాణా కొట్లో పొట్లాలు కట్టుకునే జాబులు, టీ కొట్లో గ్లాసులు కట్టుకునే జాబులు ఇయే కదా నువ్వు ఇప్పించేది. ఎదవ బిల్డప్ నువ్వును. నన్ను రెచ్చగొక్కు. నా వడ్డీ డబ్బులు ఇచ్చారా? వదిలేస్తాను. ఏంట్రా అలా రొమాంటిక్గా చూస్తున్నావు? నేను కోపంగా చూస్తున్నా. నువ్వే ఎక్స్ప్రెషన్ పెట్టినా ఒకేలా ఉంటుందిరా. ఆడి దగ్గర ఏం యాక్ట్ చేసావో ఏంటో. సర్లే, ఇంటికి వెళ్ళిపో. ఇవాళ కలెక్షన్కి వెళ్ళే మూడు లేదు. ఏదో ఒక రోజు నాకు దొరుకుతాడు, అప్పుడు ఆడుకుంటా విని. దేవుడా, నాకు ఒక్క ఛాన్స్ ఇయ్యా.